ఈరోజు మనం ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ శీర్షికలో మూగతనం అంటే పుట్టుకతో మూగ వాళ్ళుగా పుట్టిన వాళ్లకు మాటలు రావడానికి ఎలా ప్రయత్నం చేయవచ్చో, అదేవిధంగా కొంచెం కొంచెం మాటలు వచ్చిన నంగిగా నత్తిగా స్పష్టత లేకుండా మాట్లాడేటువంటి వాళ్లకు స్పష్టతను ఎలా కలిగించవచ్చు, దాంతోపాటు ఆడవాళ్లకు మగగొంతు మగవాళ్లకు ఆడగొంతు ఉండేటువంటి సమస్య నుంచి కూడా ఎలా తేరుకోవచ్చు, చక్కని కంఠస్వరాన్ని ఎలా పొందవచ్చు, ఇన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ శీర్షికలోని విషయంలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సొంత వాళ్ళలోనే చేయాలా బిడ్డలని అంటే బయట ఇస్తే భద్రత లేకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చు. కానీ ఒకే రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళను చేసుకోవడము వల్ల వికృతమైనటువంటి సంతానము ఖచ్చితముగా కలుగుతుంది. ఎంతో మందిని ఇంటింట్లో వాళ్ళు చూస్తూనే ఉన్నాం మనం. ఈ మూగ చెవులు కూడా వినిపించవు వీళ్ళకి. మూగ ఉన్న వాళ్ళకు ఎక్కువగా చెవులు కూడా వినిపించవు వాళ్ళకు. అందుకని వీటి సైగలతో వాళ్ళు అరుస్తూ ఉంటారు, కేకలిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పరిష్కరించుకున్న వాళ్ళు స్వయముగా చెప్పినటువంటి సత్య సంభాషణము సత్యమునో మీరు వినవలెనో. నా పేరు అన్నపూర్ణ, ఇంటర్మెంట్ కాలనీ. మా పాపకి మాటలు రాకపోతే శొంఠి 41 రోజు ఎండబెట్టి కుండలో నానబెట్టి అది 41 రోజు అయ్యాక మళ్ళీ ఆ పొడి తీసి ఎండాక మళ్ళీ తేనెలో కలిపి మళ్ళీ 41 రోజు అయ్యాక చేసి అది తినిపించాక కొంచెం మాటలు వస్తున్నాయి మా పాపకి. అమ్మా నాన్న అంటుంది. చికాకు చేసేది అప్పుడు బాగా, ఇప్పుడు చికాకు తగ్గింది, మంచిగా ఉంటుంది మా పాప. మా గురువు గారికి నమస్కారాలు. విన్నారు కదా. వస అంటే వస తేనెతో కలిపి చేసిన వాగ్దేవి రసాయనం ఒకటి. రెండవది సిద్ధనాగార్జునాచార్యుడు చెప్పినటువంటి సొంఠి లేహ్యమో ఈ రెండు వాడటం జరిగింది. ఈ రెండింటి ద్వారా వాళ్ళ బిడ్డకు తిరిగి ఇవాళ మాటలు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా పూర్తిగా వచ్చేస్తాయి. ఇది ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోదగింది. ఎలా చేసుకుందో ఇప్పుడు నేను చెప్తాను మీకు వివరంగా, సరిగా రాసుకోండి మీరు. వాగ్దేవి రసాయనం వసకొమ్ములు ఒక 1/4 కేజీ తీసుకొచ్చి ఒక్కరోజు అంటే 24 గంటలు మంచినీళ్ళల్లో వేసి నానబెట్టి తర్వాత తీసి మెత్తగా చితగ్గొట్టి ఎండబెట్టి దంచి మెత్తగా జల్లించి ఈ దంచిన వసకొమ్ముల పొడిలో పట్టినంత అవసరమైనంత మంచి తేనె పట్టు తేనె వేసి బాగా గరిటతోనో చేతితోనో కలుపుతూ ఉంటే బాగా గుజ్జులాగా తయారవుతుంది. అలా గుజ్జులాగా తయారైన తర్వాత దానిపైన ఇంకొక 2 అంగుళాల ఎత్తు ఉండేటట్టుగా మళ్ళీ తేనె పోయాలి. అంటే మళ్ళీ తర్వాత లాక్కుంటుంది తర్వాత, అంతకు ముందు పోషించాలి. పోసి పైన ఇది మట్టి పాత్రలో పోయాలి. ఒక మట్టి మూకుడు పెట్టి 4-5 వరుసలు నూలు బట్ట పైన వేసి గట్టిగా గుడ్డతోటి కట్టేసేయాలి. ఇలాగా కట్టి ఈ పాత్రను ధాన్యపు రాశిలో కానీ భూమిలో కానీ లేదా గాలి తగలకుండా ఉండేటువంటి చీకటి ప్రాంతంలో కానీ ఒక 40 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత దీన్ని బయటకు తీసి లోపలికి ఉపయోగించుకోవాలి. ఇది ఒక విధానము. సహాయ ఉపచారంగా దీంతో పాటు రాసుకోండి. శొంఠి 50 గ్రాములో, పాత బెల్లమో 50 గ్రాములో, తర్వాత ఆవు నెయ్యి 50 గ్రాములో, తేనె 25 గ్రాములు. అద్భుతమైనటువంటిది. శొంఠి ముక్కలను చిన్న ముక్కలుగా చేసి కొంచెం నెయ్యితో వేయించి దంచి పొడి చేసేయండి. ఆ పొడి ఒక రోట్లో వేసి అందులో బెల్లం వేసేయండి, అలాగే నెయ్యి వేసేయండి, తేనె వేసేయండి. మొత్తం కలిపి బాగా మెత్తగా దంచేయండి. ముద్దలాగా అయిపోవాలి. దీన్ని ఒక మట్టి కొండలో పెట్టి ఇంతకుముందు చెప్పినట్టుగానే పైన ఇంకొక మట్టి మూత పెట్టి పైన గుడ్డ పెట్టి వాసన కట్టు కట్టి దీనిని 40 రోజులు భూమిలో లేక ధాన్యపు రాశిలో ఉంచి తర్వాత తీస్తే ఎంత గొప్ప అమృతం, భూలోకములో అమృతము. మహాతల్లులు అతి కొద్ది మంది మాత్రమే చేశారు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది చేసిన వాళ్ళు కూడా ఈసారి మా దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు చేసి మీ అనుభవాన్ని
మాకు తెలియజేయాలని మీ అందరినీ కోరుతూ ఈ రెండు కూడా బిడ్డలకు ఎంత పెట్టాలి? ఈ మాటలు రాని పిల్లలకు 1 గ్రాము నుంచి గ్రాము వరకు 1 లేక 2 సార్లు 2 కూడా కొంచెం తేనెతో కలిపి కూడా రంగరించి నాకించవచ్చు. ఈ 2 వాడటం వల్ల వాళ్ళ బిడ్డకు మాటలు వచ్చినాయి కాబట్టి వాళ్ళను అభినందిస్తూ మన అద్భుతమైనటువంటి ఆయుర్వేద శక్తిని మనం చేతులెత్తి మనం చేకొట్టవలసినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తూ కొంచెం విరామంతో మనం ఇప్పుడు ప్రగతికి మూలం పురుషుడి గురించి చెప్పుకుందాం. చూస్తూ ఉండండి.